హాయ్, దిస్ ఈజ్ రావ్. వెల్కమ్ టు ఆన్లైన్ డ్రాయింగ్ స్కూల్. ఇప్పుడు మనం క్యూట్ బేబీ చిక్ని డ్రా చేయడం నేర్చుకుందాం. మొదటిగా సర్కిల్ని డ్రా చేయాలి. ఓకే, సర్కిల్ని డ్రా చేశాను. ఇది బాడీ షేప్ అన్నమాట. నోస్ షేప్ గీయడానికి రెండు స్ట్రైట్ లైన్స్ గీస్తున్నా. చూసారుగా ఎట్లా. దీన్ని ఇక్కడ కలుపుతాం, దీన్ని ఇక్కడ కలుపుతాం. రెడీ. నోస్ వచ్చేసింది కదా. ఇప్పుడు కళ్ళకి ఇప్పుడు మరో చిన్న సర్కిల్. స్మాల్ సర్కిల్, దీని లోపల ఇంకొక స్మాల్ సర్కిల్ వచ్చింది కదా. దీనికి చిన్నగా, ఇది క్యూట్ చికెన్ కాబట్టి చిన్నగా టైల్, చిన్న టైల్ని డ్రా చేస్తాం. ఇక్కడ మనకి వింగ్, ఇంకొక ఇప్పుడు లెగ్స్ని డ్రా చేస్తాను. ఇటు ఒక స్ట్రైట్ లైన్, దాని ప్యారలల్గా ఇంకొక స్ట్రైట్ లైన్. ఈ విధంగా డ్రా చేస్తాం. ఇప్పుడు అలాగే ఇక్కడ ఒక లెగ్ని డ్రా చేస్తాం. రెండు స్ట్రైట్ లైన్స్, ఫింగర్స్. చూసారుగా, చక్కని బేబీ క్యూట్ చికెన్ రెడీ. ఇప్పుడు అవుట్లైన్ డ్రా చేసాం కదా. ఇప్పుడు ఇందులో మనం కలర్స్ని ఫిల్ చేద్దాం. మొదటిగా ఇదే బ్లాక్ తోటి ఐబాల్ బ్లాక్తో ఫిల్ చేస్తాం. ఓకే, ఈ వైట్ ఐబాల్లో ఐలో ఉన్న వైట్ని కలర్ నింపకుండా అట్లనే వదిలేస్తాను అనమాట. ఇప్పుడు బాడీకి ఎల్లో కలర్ ఫిల్ చేద్దాం. అవుట్లైన్ ఫిల్ చేసి మొదటిగా అవుట్లైన్ డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేయడం వల్ల మనం ఫాస్ట్గా డ్రా చేసేటప్పుడు ఈ అవుట్లైన్ నుంచి బయటకు వెళ్ళకుండా ఉంటుందన్నమాట. ఇలా అవుట్లైన్ అంతా ఫిల్ చేసుకున్న తర్వాత లోపల ఫాస్ట్గా ఫిల్ చేయొచ్చు. ఈ కన్ను లోపలికి రాకుండా ఫిల్ చేయండి. ఈ విధంగా మొత్తం సర్కిల్ని ఎల్లోతో నింపేసా. చూసారా, ఇది వైట్ కలర్ నింపినట్టుగా ఉంది కదా. అది
ఏ కలర్ వేయకుండా అట్లా పేపర్ వైట్ని అట్లానే ఉంచేస్తాం. ఇప్పుడు లెగ్స్కి మనం ఆరెంజ్ కలర్ ఫిల్ చేద్దాం. బయటికి రాకుండా ఫిల్ చేయండి. నోట్కి కూడా ఆరెంజ్ కలర్ ఫిల్ చేస్తాం. ఈ విధంగా బయటికి రాకుండా టైల్ మిగిలిపోయింది కదా, సేమ్ ఎల్లోతో టైల్ కూడా ఫిల్ చేసేసాను. చూసారుగా, ఈజీగా మనం బేబీ చికెన్ డ్రా చేసాము. ఇంకొన్ని ఫిగర్స్ డ్రాయింగ్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి ఆన్లైన్ డ్రాయింగ్ స్కూల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.